ఈ రోజు నేను మా రిక్కిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొని వస్తుంటే దారి మధ్యలో వాడు నన్ను ఆపి మరి ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట. వాడు అడిగిన ప్రశ్నకి నాకు నవ్వాలో లేక బాధపడాలో అస్సలు అర్థం కాలేదు. వాడు నన్ను ఆపి అంతలా అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మమ్మీ శైల ఎప్పుడు వస్తుంది మమ్మీ అనేసి అయితే అడిగాడు అనమాట. ఏ నానా అని అంటే ఇంకా మా చెల్లిని మిస్ అవుతున్నాడేమో అనుకున్నాను. ఏ నానా అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? నువ్వేంటి మమ్మీ నాకు అసలు వెరైటీగా ఏమి చేసి ఈ రోజు లంచ్ బాక్స్ కూడా పప్పు పంపించావు, నాకు అస్సలు నచ్చలేదు, నేను తినలేదు మమ్మీ అనేసి అయితే చెప్పాడనమాట. అదే శైల ఉంటే నాకు వెరైటీగా రైస్ చేసి పంపించేది, అలాగే ఇంటికి వచ్చాక నాకు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేది, నువ్వు అసలు ఏమి చేసి పెట్టట్లేదు అని చాలా చిరాగ్గా సమాధానం చెప్పాడు. మరి నన్ను క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు ఆ దారిలో వస్తుంటే చాలా బాధ అనిపించింది. నిజమే, నేను అసలు ఏమి చేసి పెట్టలేకున్నాను. దానికి రీజన్ ఏంటి అని అంటే మా చిన్న బాబును పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి. ఉంటే మాత్రం భలే ఇరగబడి చేసేదానివిలే అని మాత్రం అనుకోవద్దు. మా బాబుని పట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక నాకు రాందైనా సరే యూట్యూబ్ లో చూసైనా వాడి కోసం చేసి పెట్టేదాన్ని. కాకపోతే వాడిని పట్టుకునే వాళ్ళు ఎవ్వరూ లేక నేను వాడిని గ్యాస్ దగ్గరికి తీసుకెళ్లలేక చేయలేకున్నాను. ఈ రోజు రిక్కిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మా చిన్నోడిని ఉయ్యాల్లో వేసి నిద్రపిచ్చి మరి మా వాడి కోసం అయితే నేను ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను రిక్కి కూర్చొని ఎంజాయ్ చేస్తూ తిన్నాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.